హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను టమాటా బాత్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నా స్టైల్లో నేను చూపిస్తానండి. సో దానికి కావాల్సినవి 3 బాగా పండిన టమోటాలు తీసుకోండి, మీడియం సైజు. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ. సో దానికి కావాల్సిన మసాలా 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, చెక్క, లవంగ, ఒక పెద్ద ఇలాచి, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు. సో ఇప్పుడు దీనికి ఇది కొబ్బరి పొడి అండి. నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు పడుతుంది. అది ఎలా చేయాలంటే ఒక వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు, ఉప్పు, కారం, ఇవి అన్నీ మిక్స్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇది నేను మామూలుగా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా అప్పుడప్పుడు చేసి పెట్టుకున్నానండి 1 స్పూను, అది కొబ్బరి పొడి. సో ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి. ఇలా వేసాక ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా అన్నీ వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది సన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి. ఇలా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా టమోటా కూడా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడే బాగా మెత్తగా అవుతుంది. చూడండి ఇలాగ బాగా స్మాష్ అయిన తర్వాత నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు 1 స్పూన్ వేసుకున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఈ 2 బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి. చూడండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. ఒక 10 వేసుకున్నానండి నేను. ఇది కూడా బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యాక కారం అండి. కారం నేను కొబ్బరి పొడిలో వేసాను, కానీ సరిపోదని ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒక అర్ధగంట సేపు నేను నానబెట్టుకున్నానండి రైస్. అది ఒక 2 కప్పులు తీసుకున్నానండి నేను రైస్ కప్పుతో. సో అవి వేసుకోవాలి. ఈ కప్పుతో నేను 2 తీసుకున్నాను. సో 2 కప్పుల రైస్కి 4 కప్పులు నీళ్ళు పడుతుంది. సో నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ నేను సాల్ట్ ఇప్పుడే టేస్ట్ చెక్ చేసుకోవాలండి. వాటర్లో తెలుస్తుంది. నేను చెక్ చేశాను, సరిపోలేదు. సో అందుకని నేను ఇంకొక స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. అలా వేసాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి. సో 3 విజిల్స్ తర్వాత గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. సో మన టమోటా బాత్ రెడీ అయింది. సో చూడండి వేడివేడిగా ఇప్పుడే తింటే చాలా బాగుంటుంది టేస్ట్. సో టమోటా బాత్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.